ప్రభువైన క్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తా ఉందండి. Yes, బాబాయ్. వినిపిస్తుంది బాబాయ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి. స్తుతులకు ఆధారభూతుడైన తండ్రి, మహోన్నతుడా, ఈ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించే తండ్రి, మీకు వందనాలు. మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సంఘంకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించండి. వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని మాకందరికీ ఇవ్వండి. మీ వాక్యంతో మరొకసారి మా శరీర ఆత్మలను నూతన పరచుకోవడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పీటర్ అన్న వాక్యం ముందొచ్చి నా వాక్యం తర్వాత రావడానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, అన్న చెప్పినటువంటి అపోస్తల కార్యంలో ఉన్న పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఒక కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. ఈ కుటుంబాన్ని బట్టి, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి వాక్య ధ్యానం చేయాలని నేను కోరుకున్నాను. నిజంగా పీటర్ అన్న చెప్పిన వాక్యం ఈ వాక్యానికి ఉపోద్ఘాతంగా నడిపింపుగా ఉందని నేను తలంచి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో పేతురు భక్తుడు, శిష్యుడు, ఆయన పరిచర్యలో ఒక ఫ్లేమ్ లాగా, ఒక మంటలాగా ముందుకు వెళ్తూ ఈ వాక్య పరిచర్య చేసినటువంటి పేతురు చెరసాలలో వేయబడినప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. చెరసాలలో వేయబడటం, పర్సిక్యూషన్ ఆ రోజులలో సర్వసాధారణమైనటువంటి విషయం అయినప్పటికీ ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు, ఎంతో స్పిరిట్ తోటి వాక్యాన్ని ప్రచురించేటువంటి వాళ్ళు విస్తరిస్తున్నటువంటి సమయం అది. దేవుని పరిచర్య విస్తరిస్తున్నటువంటి సమయం, దేవుని సంఘాలు ఏర్పడుతున్నటువంటి సమయం, క్రైస్తవ సంఘాల ప్రారంభ సమయం అది. ఆ ప్రారంభ సమయంలో ఒక మంచి కుటుంబం గురించి 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. పేతురు జైలులో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక గొప్ప కార్యం గురించి 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒక దూత పరిశుద్ధుడైన పేతురు కనిపించి త్వరగా లెమ్ము అని చెప్పి, మొట్టమొదట జరిగిన సంఘటన ఏమిటంటే, ప్రార్థన కుటుంబంలో జరుగుతూ ఉంటే చెరసాలలో ఉన్నటువంటి పేతురు సంఖ్యలు విడిపోయినాయి. ఈరోజు మనం ఎక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాం అనేది కాదు, మన ప్రార్థన స్థలము కాదు, కానీ ప్రార్థన బలము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన శక్తి చాలా గొప్పది. ప్రార్థన చేసేటువంటి హృదయం చాలా గొప్పది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన పాపము క్షమించి మన ప్రార్థన ఆలకిస్తానని చెప్పేటువంటి దేవుడు. దేవుని శక్తి ఎటువంటిదంటే, ఒక కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉంటే చెరసాలలో సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడను అని రాయబడు. సంఖ్యలు ఊడగొట్టాలంటే ఎంత కష్టం అండి.
కానీ ప్రార్థనకున్నటువంటి శక్తి ఏమిటంటే సంఖ్యలు విడిపోతాయి. అక్కడ ఉన్నటువంటి దూత చెప్పినటువంటి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకో. పేతురు అలాగనే చేశాను. నీ వస్త్రము పైన వేసుకో, నా వెంబడి నడువు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్, సిద్ధపాటు. చెరసాల నుంచి పేతురును బయటకు నడిపించడానికి, చెరసాల నుంచి దేవుని శక్తితో, ప్రార్థన శక్తితో పేతురును రక్షించటానికి దేవుడు చేసినటువంటి ప్రణాళిక. దూత చెప్పినటువంటి మాటలు, నీవు నడుముకు కట్టుకో, చెప్పులు త్వరగా వేసుకో, నీ పై వస్త్రం వేసుకో, నా వెంబడి నడువు. పేతురు అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఆ దూత పేతురును తీసుకుని బయటికి వెళ్తూ ఉంది. మనం ఒక సంగతి ఆలోచించినట్లయితే, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు రాజాని హేరోదు సంఘపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను అని రాయబడి ఉంది. యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గంతో చంపారు. పేతురుని కూడా 2వ రోజు ఖడ్గంతో చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణ భయంతో ఉన్నటువంటి పేతురును ఒక కుటుంబంలో, ఒక సంఘంలో చేసేటువంటి ప్రార్థన, కొందరు సంఘముగా కూడి ఒక కుటుంబంలో చేసేటువంటి ప్రార్థన సంఖ్యలను తెంచివేసి పేతురును సిద్ధపరిచి మరణ సంఖ్యల నుంచి, చెరసాల సంఖ్యల నుంచి పేతురును తీసుకొని బయటికి నడుస్తూ వస్తాం. అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పేతురును 10వ వచనంలో ఇనుప గవని యుద్ధకు వచ్చినప్పుడు దానంతా అదే తెరుచుకొనేనో రాయబడు. సంఖ్యలు విడిపోతాయి. ఇనుప గవిని అంటే ఒక ఇనుముతో చేసినటువంటి ఒక పెద్ద గేట్, అది ఎంట్రన్స్ గేట్ టు ద సిటీ. ప్రార్థన శక్తి అటువంటిది. ఇనుప గవిని తనంతట అదే తెరుచుకుంది. అయితే పేతురును తెచ్చి ఒక ప్రదేశంలో నిలువబెట్టి ఆ దూత వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు ఈ కుటుంబాన్ని గురించి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి 2 వ్యక్తుల గురించి ధ్యానించాలని నేను కోరుకుంటా ఉన్నాను. పేతురు తెలివి వచ్చినప్పుడు తనకు అర్థమైంది, దేవుడు తనను విడిపించి, హేరోదు నుంచి విడిపించి, మరణము నుంచి విడిపించి తీసుకొని వచ్చాడని అర్థమైనప్పుడు, ఇటువంటి పరిస్థితిలో పేతురు ఏ ఇంటికి వెళ్ళాలని ఇష్టపడతాడు? ఒక సమస్య నుంచి మనం బయటపడినప్పుడు మనం ఏ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడతాం? పేతురు నిర్ణయించుకున్నటువంటి మార్గము మరియ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. 12వ వచనం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 12వ వచనంలో, అట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను అని రాయబడి. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఈ ఇంట్లో, ఈ గృహంలో కొందరు సంఘముగా కూడి ప్రార్థిస్తా ఉన్నారు. అంటే ఇది ప్రార్థించేటువంటి కుటుంబం, సంఘంగా కూడుకునేటువంటి కుటుంబం. ఈరోజు మన కుటుంబాలు కూడా ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. అనేకులు కూడి ప్రార్థించేటువంటి కుటుంబం అది. అయితే పేతురు ఇష్టపడి ఆ ఇంటికి వచ్చాడు కాబట్టి, దేవుని పరిచారకులు ఇష్టపడినటువంటి కుటుంబం, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారిని ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబము, యాకోబు సహోదరులకు కూడా తెలిసినటువంటి కుటుంబము. దీనికి కారణం ఏమిటంటే 17వ వచనంలో చూసినట్లయితే, ఊరకుండుడని వారికి సైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుంచి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతి తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళారు. ఈ కుటుంబానికి యాకోబు తెలుసు, యాకోబు నడుపుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు తెలుసు, పరిచారకులతో సంబంధం ఉన్నటువంటి కుటుంబము, పరిచర్యలో ఉన్నటువంటి కుటుంబం, ప్రార్థించేటువంటి కుటుంబం, అది ప్రేమించేటువంటి కుటుంబం,
ఆహ్వానించేటువంటి కుటుంబం కాబట్టి పేతురు ఆ ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఈ వ్యక్తి పేరు 12వ అధ్యాయం 12వ వచనంలో మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చానని రాయబడి ఉంది. ఆ ఇల్లు ఎవరిదంటే మరియ ఇల్లు అని చెప్పడానికి ముందు బైబిల్ గ్రంథంలో అనేక మంది మరియలు ఉన్నారు కాబట్టి యేసు తల్లి అయిన మరియా అని రాయబడినట్లే మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను తల్లి అని రాయబడి ఉంది. అది ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి ధ్యానించాలని నా కోరిక, దేవుని నడిపింపు. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే మార్కు అనేటువంటి పేరు కలిగినటువంటి యోహాను అతని పేరు. యోహాను అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు, అతని మారు పేరు మార్కు. ఈ వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ సార్లు మనం ధ్యానిస్తూ ఉంటాము. ఎందుకంటే చాలా తక్కువ మాత్రమే రాయబడి ఉంది ఈ వ్యక్తిని గురించి. యోహాను అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ గ్రేషియస్ అని అర్థం. యోహాన్ అనేటువంటి మాటకు గాడ్ ఈజ్ గ్రేషియస్ అని అర్థం. మార్క్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే షైనింగ్. అంటే మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను ఎవరంటే ఈజ్ అ షైనింగ్ అండ్ గ్రేషియస్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగును ఆయన కృపను నామముగా ధరించినటువంటి వ్యక్తి మార్కు అనే పేరు గల యోహాన్ అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని గురించి ధ్యానించడానికి ముందుకు వెళ్లే ముందు మరొక వ్యక్తిని గురించి మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. 36వ వచనంలో ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు బర్నబా. బర్నబాను గురించి కూడా మనం చాలా సార్లు చాలా వార్త వాక్యాలు విని ఉంటాం. అయితే 4వ అధ్యాయం 36వ వచనంలో ఉన్నటువంటి వాక్యం ఏమి చెప్తుందంటే కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతని పేరు యోసేపు. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక చేయువాడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. యోహాను అంటే గ్రేషియస్ ఆఫ్ గాడ్, గాడ్స్ గ్రేషియస్. బర్నబా అంటే ఎప్పుడు హెచ్చరిక చేసేటువంటి వాడు, సంఘాన్ని హెచ్చరించేటువంటి వాడు. ఇతని పేరు యోసేపు అయితే అపోస్తలులు ఇతనికి బర్నబా హెచ్చరిక చేయువాడు అని అర్థమిచ్చు బర్నబా అనేటువంటి పేరు పెట్టారు. ఈ బర్నబాను గురించి రాసినటువంటి మాట ఏమిటంటే ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగినటువంటి హెచ్చరిక చేయు యోసేపు ఈ బర్నబా. మరొకసారి జాగ్రత్తగా విందాం. దేవుని పరిచర్యందు ఆసక్తి కలిగి తన భూమిని అమ్మి దాని వెలను తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టిన హెచ్చరిక చేయు యోసేపు పేరు బర్నబా. ఇంకొక వ్యక్తిని గురించి కూడా చదువుకుందాం. ఇది పౌలు భక్తుని గురించినటువంటి మాటలు. మనకు తెలుసు పరిశుద్ధుడైన పౌలు గురించి మనం అనేక సార్లు ధ్యానిస్తూ ఉంటాము. ఆయన చేసినటువంటి పరిచర్యను కూడా మనం చాలా సార్లు ధ్యానిస్తూ ఉంటాము. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనంలో పౌలుగా మారిన విధానాన్ని మనం చూసాము. అయితే సౌలు పౌలుగా మార్చబడిన తరువాత దేవుడు పౌలును ఎన్నుకొని ఆయన పరిచర్య కొరకు నిలవబెట్టిన తర్వాత పౌలు పరిచర్య ప్రారంభించిన తర్వాత 23వ వచనంలో చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథములు 9వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి యూదులు పౌలును చంపటానికి ఆలోచిస్తూ ఉన్నారు. అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతనిని ఆలోచించగా వారి ఆలోచనలు సౌలుకు తెలియవచ్చెను. వారు అతనిని చంపవలనని దివారాత్రులు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి. కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకు దించిరి. అతని శిష్యులు ఎలా రక్షించారో రాయబడి ఉంది. అయితే పౌలు యూదుల చేతి నుంచి
తన శిష్యుల ద్వారా రక్షింపబడిన తర్వాత పౌలు భక్తుడు కలిసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు మనం ఆలోచించినటువంటి బర్నబాను గురించి చదివాము. దేవుని పరిచర్య యందు ఆసక్తి కలిగినటువంటి బర్నబా, సంఘాన్ని హెచ్చరిక చేసేటువంటి బర్నబా. ఈ బర్నబా పరిశుద్ధుడైన పౌలును కలవటం అపోస్తలుల కార్య గ్రంథములు 9వ అధ్యాయము 26 వచనం 27 వచనం ఒకసారి మనం చూసినట్లయితే, అతడు అంటే పౌలు భక్తుడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. పౌలుకున్నటువంటి చరిత్రను బట్టి, ఆయన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను చంపినటువంటి విధానాన్ని బట్టి, శిష్యులను చంపినటువంటి విధానాన్ని బట్టి, సంఘాన్ని పర్సిక్యూట్ చేసినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ భయపడుతూ ఉన్నారు పౌలును కలవటానికి. అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క పరిచర్య యందు ఆసక్తి కలిగినటువంటి బర్నబా ముందుకు వచ్చాడు. 26వ వచనం చూసినట్లయితే, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు ప్రయత్నం చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో అపోస్తలుల దగ్గర తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను అని రాయబడి ఉంది. 26వ వచనం 27వ వచనం. ఇది పరిశుద్ధుడైన పౌలు మరియు బర్నబా కలిసినటువంటి సమయం. ఇద్దరు పరిచర్యలో ప్రాణం పెట్టడానికి ఇష్టంగా ఉన్నటువంటి భక్తులు, పరిచర్య చేయటానికి మాత్రమే జీవించడానికి నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులు, క్రీస్తు కొరకు, క్రీస్తు శిలువ కొరకు నిలవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు కలుసుకున్నటువంటి సమయం. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ భయపడుతూ ఉంటే బర్నబా ధైర్యముగా పరిశుద్ధుడైన పౌలును తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ ధైర్యము బర్నబా యొక్క పరిచర్యను బట్టి వచ్చింది. దేవుని బట్టి తెచ్చుకున్నటువంటి భయం లేనటువంటి ధైర్యం ఇది. అయితే పౌలుతో కలిసి బర్నబా శిష్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు పౌలు భక్తుడు తనకు జరిగినటువంటి అనుభవాన్ని పంచుకున్నాడు. అంటే ఇద్దరు పరిచారకులు వారి అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఇద్దరు కలిసినా కూడా మనం ఏం చేయాలి అంటే, పౌలు భక్తుడు మరియు బర్నబా వీరిద్దరు పరిచర్యలు ఇష్టమైనటువంటి వారు కాబట్టి వీరిద్దరు కలిసి వారి అనుభవాలను పంచుకోవాలి. ఈ మార్గంలోనే పౌలు భక్తుడు ఆ కొద్ది సమయంలోనే బర్నబాకు తన పరిచర్య విధానాన్ని, పౌలుగా ఉన్నటువంటి పౌలు ఏ విధంగా దేవుని చేత మార్చబడి పౌలుగా దేవుని పరిచర్య కొరకు నిలబడ్డాడో బర్నబాకు వివరిస్తూ వచ్చాడు. కాబట్టి బర్నబా, పౌలు వీరిద్దరు కూడా దేవుని పరిచర్య చేయటానికి నిర్ణయించుకొని వారి ప్రాణము దేవుని కొరకు పెట్టడానికి సిద్ధపడినటువంటి భక్తులు వీరిద్దరు. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 26, 27 వీరిద్దరు కలిసి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. వీరిద్దరు కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మరి ఒకసారి 12వ అధ్యాయానికి వెళ్తాం. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యంలో 12వ అధ్యాయం 25వ వచనం. బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఈ ఇద్దరు భక్తులకు ఇంకొక భక్తుడు తోడయ్యాడు. ఈ భక్తుని పేరు ఏమిటంటే మార్కు అను పేరు కలిగిన యోహాను. మనం మొట్టమొదట చూసాము, ఒక కుటుంబాన్ని చూసాము, మరియ కుటుంబాన్ని చూసాము. ఈ మరియ ఎవరంటే మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను యొక్క తల్లి. ఈ మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను కూడా బర్నబాను పరిశుద్ధైన పౌలును 25వ వచనంలో కలుసుకున్నారు. 12వ అధ్యాయము అపోస్తలుల కార్యం గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి అని రాయబడి ఉంది. యెరూషలేము నుంచి బయలుదేరడానికి ఇప్పుడు ముగ్గురు బయలుదేరారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పరిచర్య చేసేటువంటి వారు, వీరిద్దరికి పరిచర్య చేసేటువంటి వాడు మార్కు అను మారు పేరు గల యోహాను. మరి ఒకసారి చెప్తాను, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారు బర్నబా మరియు పౌలు.
అయితే పరిచర్యలో ఉన్నటువంటి పరిచారకులకు పరిచర్య చేయటానికి ఏర్పడినటువంటి వ్యక్తి మార్కు అను మారు పెరిగినటువంటి యోహాను. దేవుని వాక్యం చూసినట్లయితే ఈ మార్కు అను మారు పెరగలిగినటువంటి యోహాను గురించి రాసినటువంటి మాటలు ఉన్నాయి కొన్ని. వీరు ముగ్గురు కలిసి పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నప్పుడు వీరిద్దరికి ఉపచారము చేయువాడు అని రాయబడి ఉంది. 13వ అధ్యాయము అపోస్తల కార్యం గ్రంథములు 13వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. ఇంకొక సంఘటన రాయబడి ఉంది. యోహాను వారికి ఉపచారం చేయుచూ ఉండెను అని రాయబడి ఉంది. ఇద్దరు దేవుని పరిచారకులు వారికి ఉపచారం చేసేటువంటి వాడు. ఇది సంఘము. ఈ ముగ్గురు కలిసి పరిచర్య ప్రారంభించాడు. ఈ ముగ్గురు కలిసి ప్రారంభించినటువంటి పరిచర్య ఎటువంటిదంటే 13వ అధ్యాయంలో చూసినట్లయితే అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘము బర్నబాతో కలిసి వీరందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, బర్నబాతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు 13వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగంలో, నేను పరిశుద్ధాత్మ, జాగ్రత్తకు విందాం, 13వ అధ్యాయము 2వ వచనము 2వ భాగంలో పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాట, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి దూత ఒక మాట చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ ఒక మాట చెప్తా ఉంది. ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఇద్దరిని ప్రత్యేకపరుచుకున్నాను. వీరిద్దరు ఎవరంటే పౌలు మరియు బర్నబా. వీరిద్దరిని ఎందుకొరకు ప్రత్యేకపరుచుకున్నానంటే, వీరు పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి, ఈ లోకానికి బూదిగంతాలకు సువార్తను వ్యాపింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరు ఎవరంటే, పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాటలు 13వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదువుదాం. పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. దేవర్ సెపరేటెడ్, దేవర్ కాల్డ్. దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత పరిచర్య కొరకు ప్రత్యేకపరచబడినటువంటి వారు వీరు పౌలు బర్నబా. అయితే వీరికి పరిచర్య చేసేటువంటి వాడు యోహాను, మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను. వీరు ముగ్గురు కలిసి, మరికొంతమంది కలిసి ప్రారంభించినటువంటి పాల్ ఫస్ట్ జర్నీ గురించి 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. పరిశుద్ధుడైన పౌలు, బర్నబా, మరికొంతమంది వారితో కూడా మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను, వీరందరూ కలిసి మొదటి మిషనరీ జర్నీని ప్రారంభించారు. ఫస్ట్ మిషనరీ జర్నీ. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఫస్ట్ మిషనరీ జర్నీ ప్రారంభించింది పరిశుద్ధుడైన పౌలు, బర్నబా, వారికి పరిచర్య చేస్తున్నటువంటి మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను. వీరందరూ కలిసి వెళ్తూ ఉంటే ఇక్కడ జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, వీరు మొట్టమొదటగా కుప్రాకు వెళ్ళిరి. ఈ కుప్రాలో జరిగినటువంటి ఓడయకి కుప్రాకు వెళ్ళిరి. అక్కడి నుంచి 6వ వచనం చూసినట్లయితే, వారు ఆ దీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చిరి. అక్కడ ఉన్నటువంటి అబద్ధపు ప్రవక్తల గురించి రాయబడి ఉంది. దాని తర్వాత పరిశుద్ధుడైన పౌలు, బర్నబా మరియు యోహాను వీరందరూ కలిసి వచ్చినటువంటి మార్గం అంటే, తరువాత 13వ వచనం చూద్దాం. 13వ అధ్యాయము 13వ వచనంలో, తరువాత పౌలును అతనితో ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్నటువంటి పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళను అని రాయబడు. పరిచర్య చేసేటువంటి వారితో ఉన్నటువంటి యోహాను, మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను, పరిచర్యలో ఉన్నటువంటి పౌలు భక్తుడిని, పరిచర్యలో ఉన్నటువంటి బర్నబాను విడిచిపెట్టి ఒక్కడే యెరూషలేమునకు తిరిగి వెళ్ళను అని రాయబడి ఉంది. పరిచర్యలో నుంచి హి విత్డ్రాన్ ఫ్రమ్ ద మిషనరీ సర్వీస్, మిషనరీ జర్నీ. హి విత్డ్రాన్, తనంతట తనే తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారు. కారణం అయితే ఇక్కడ రాయబడలేదు. ఎందుకొరకు? మరి యోహాను తిరిగి వెళ్ళిపోయాడు.
ఈ మిషనరీ జర్నీ నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయలేదు. కానీ ఏది రాయబడలేదో, దేవుడు ఏది మనకు తెలియపరచలేదో అది మరుగై ఉన్నట్లు మనం ఊహించడానికి వీల్లేదు. ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యోహాను పరిచర్యలో ఉన్నటువంటి వారిని, మొదటి మిషనరీ జర్నీలో ఉన్నటువంటి ఈ పరిచారకులను విడిచిపెట్టి పరిచర్య చేయటం ఆపివేసి తిరిగి వెళ్ళిపోయినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాము. నిజమే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, పరిచర్య చేయడానికి మనం ఇష్టపడినటువంటి మనము అనేక సార్లు దేవుని సన్నిధికి వస్తాం, కానీ అనేక కారణాల చేత తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అనేక సార్లు మనం we will withdraw from the call, దేవుడిచ్చినటువంటి ఆ కాల్ నుంచి వెనక్కి రావడానికి ఇష్టపడుతుంటాం. దేవుని వాక్యం చూసినట్లయితే అనేక సార్లు పౌలు భక్తుడికి వచ్చినటువంటి ఆ అనుభవాన్ని చూసినట్లయితే సువార్తలో అనేక సువార్త అనుభవాలు, సువార్త పరిచర్లో ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉంటాయి. ఈ అనుభవాల్లో ఎటువంటి స్థితిలో కూడా తిరిగి వెళ్ళకూడదు. we cannot be a backslider. ఆయన పిలిచినటువంటి పిలుపు నుంచి తిరిగి వెళ్ళకూడదు. యేసు కొరకు నిలబడినటువంటి మనము, పరిచర్య కొరకు నిలబడినటువంటి మనము, ఆయన వాక్యాన్ని ప్రచురం చేయడానికి నిలబడినటువంటి మనము, విశ్వాసులుగా పిలువబడినటువంటి మనము, విశ్వాసులుగా ప్రత్యేకించబడినటువంటి మనము, ఆయన కొరకు నిలబడేటువంటి మనము ఏ స్థితిలో కూడా తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడ రాసినటువంటి మాట, మార్కను మారు పేరు గల యోహాను వారిని విడిచి తిరిగి వెళ్ళాను అని రాయబడి ఉంది. దేవుని వాక్యం చూస్తున్నట్టయితే పరిశుద్ధుడైన పౌలు పొందినటువంటి శ్రమల కంటే ఇక్కడ ఉన్నటువంటి యోహాను ఎక్కువ శ్రమలు పొందలేదు. పౌలు భక్తుడు పొందినటువంటి శ్రమల గురించి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయం అంతా చూసినట్లయితే ఎన్ని మాటలు పరిశుద్ధుడైన పౌలు తన పరిచర్య అనుభవాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి చాలా స్పష్టంగా చదువుకున్నాం. పరిచర్యలో ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి కష్టాలను, ఇంత కష్టం ఏది కూడా యోహానికి వచ్చినట్లు రాయబడలేదు. పౌలు భక్తుడు పొందినటువంటి శ్రమల గురించి రాయబడి ఉంది, పర్సిక్యూషన్ గురించి రాయబడి ఉంది. 23వ వచనంలో యోహాన్ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, నేను కూడా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటే తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక దివారాత్రము సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలననైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, ఆ స్వజనుల యొక్క ఆపదలలోను, అన్యజనులైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకము కలవు అని రాయబడి. ఒక వ్యక్తి పరిచర్య కొరకు నిలబడి పొందినటువంటి శ్రమల గురించి, పర్సిక్యూషన్స్ గురించి పౌలు అనుభవాన్ని రాస్తా ఉన్నాడు. ఇటువంటి అనుభవం పొందినటువంటి పౌలు బర్నబాలతో పరిచర్యలో ప్రారంభం అయినటువంటి మార్కును మారు పెరిగినటువంటి యోహాను చేసినటువంటి పని ఏమిటంటే, ఎటువంటి పర్సిక్యూషన్ పొందడం రాయబడలేదు, కానీ కారణమైతే దేవుని గ్రంథంలో రాయబడలేదు. కానీ 13వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో, పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్నటువంటి పెరిగేకు వచ్చిరి, అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఒక గొప్ప కుటుంబము. ఈ కుటుంబం ఎటువంటిదంటే, పేతురును అనేక మందిని ఆహ్వానించినటువంటి కుటుంబము. అక్కడ ఉన్నటువంటి కుటుంబము ప్రార్థనతో గడిపేటువంటి కుటుంబము. సంఘము ఆ కుటుంబంలో, ఆ గృహములో కూడి ప్రార్థించినటువంటి కుటుంబము. దేవుని కొరకు నిలబడినటువంటి కుటుంబము. పరిచర్యలో పాలి భాగస్వామైనటువంటి కుటుంబము. ప్రార్థించేటువంటి కుటుంబం, ప్రేమించేటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి మార్కు అని మారు పెరిగినటువంటి యోహాను. అయితే పౌలుతోను బర్నబాతోను కలిసి సువార్త పరిచర్య జర్నీలో, ఈ ప్రయాసలో తను వెనుకకు తిరిగి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే వెనుకకు తిరిగి వచ్చిన తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం ధ్యానించాలి.
ఈ మార్కాను మారు పేరు కలిగినటువంటి యోహాను తిరిగి వెళ్ళటం వల్ల జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన మనం ధ్యానం చేయాలి. అపోస్తల కార్యం గ్రంథము 15వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో 30వ వచనం నుంచి చూసినట్లయితే ఈ 15వ అధ్యాయం మొత్తం కూడా పౌలు మరియు బర్నబా కలిసి చేసినటువంటి పరిచర్య గురించి రాయబడి ఉంది. వీరిద్దరు కలిసి మొదటి సువార్త పరిచర్య జర్నీలో ఉన్నటువంటి వారు, ప్రయాణంలో ఉన్నటువంటి వారు. వీరు కలిసి చేసినటువంటి ఆ పరిచర్య గురించి రాయబడి ఉంది. అపోస్తల కార్యం గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అరణ్యములో చేసిన సూచక క్రియలను మహత్ కార్యములను వివరింపగా ఆలకించిరి అని రాయబడు. వీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తా ఉన్నారు. వీరిద్దరు కలిసి దేవుడు అన్య జనులలో చేసిన సూచక క్రియలను మహత్ కార్యములను వారికి వివరింపగా అక్కడున్నటువంటి సమూహం అంతా వింటా ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పౌలు మరియు బర్నబా కలిసి సువార్త ప్రయాణాన్ని ప్రారంభించారు, కొనసాగిస్తూ ఉన్నారు. అనేక చోట్ల సువార్తను అందిస్తూ ఉన్నారు. వీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు 30వ వచనంలో వారు అంతియోకియాకు వచ్చారు. అంతియోకియాలో ఉన్నప్పుడు వారిద్దరు కలిసి, అయితే పౌలును బర్నబా 35వ వచనం, అపోస్తల కార్య గ్రంథము 15వ అధ్యాయం 35వ వచనంలో, అయితే పౌలును బర్నబాయు అంతియోకియాలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము ప్రకటించుతూ బోధించుతూ ఉండిరి అని రాయబడి ఉంది. వారితో ఉన్నటువంటి కొంతమంది తిరిగి సెలవు పుచ్చుకొని వెళ్ళారు, కానీ వీరిద్దరు అంతియోకియాలో ఉండి ఏక మనస్సుతో వీరిద్దరు కలిసి దేవుని వాక్యాన్ని ప్రచురం చేస్తా ఉన్నారు. అందుకొరకే అక్కడ ఉన్నటువంటి వారు 30వ వచనంలో చూసినట్లయితే వారితో ఉన్నటువంటి కొంతమంది తిరిగి వెళ్ళినా కూడా 35వ వచనంలో పౌలు మరియు బర్నబా అంతియోకియాలోనే నిలిచిపోయి అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండెను. జాయింట్ మినిస్ట్రీ, కంబైన్డ్ మినిస్ట్రీ. ఇద్దరు దేవుని చేత పిలువబడినటువంటి వారు, వాక్య పరిచర్య కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి వారు ఇద్దరు కలిసి ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రయాణంలో కొనసాగుతున్నారు. పరిచర్యను కలిసి ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. దేవుని వాక్యం చూసినట్లయితే 36వ వచనంలో పౌలు భక్తుడు ఇంకొక మాట బర్నబాతో చెప్తా ఉన్నాడు. ఈ మాట ఏమిటంటే 36వ వచనం, కొన్ని దినములైన తర్వాత, అంటే వీరిద్దరు కలిసి పరిచర్య చేసినటువంటి కొన్ని దినముల తర్వాత, ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురించుటమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్నటువంటి సహోదరుల యొద్దకు మనము తిరిగి వెళ్ళి వారు ఎలాగో ఉన్నారో చూద్దామని బర్నబాతో అనెను. పౌలు భక్తుడు ఇంకొక ప్రపోజల్, ద సెకండ్ మిషనరీ జర్నీ కొరకు ఒక ప్రపోజల్, సెకండ్ జర్నీ కొరకు ప్రపోజల్, తిరిగి మన పరిచర్య ఎలా ప్రారంభిద్దాము అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ పరిచర్య ప్రారంభించడానికి మనం ఎక్కడెక్కడైతే పరిచర్య చేసే సంఘాలను ప్రారంభిస్తూ వచ్చామో, ఈ సంఘాలన్నిటినీ తిరిగి కలిసి వాటిని మనం బలపరుద్దాం అనేటువంటి ఆలోచన పౌలు భక్తుడికి పరిశుద్ధాత్మ దేవుడు రప్పించారు. వీరిద్దరు ఎక్కడెక్కడైతే సంఘాలు ఏర్పాటు చేశారో, మనం కూడా దేవుని వాక్య పరిచర్యలో కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఒకసారి వాక్యం చెప్పి విడవటం కాదు, కానీ మనం ఎవరికైతే వాక్యాన్ని బోధించామో వారిని కూర్చున్నటువంటి ఆలోచన చేయాలి, వారిని కూర్చున్నటువంటి ప్రార్థన చేయాలి, వారికి తిరిగి వాక్యాన్ని బోధించి వాక్యంలో వారిని బలపరిచేటువంటి వారిగా ఉండాలి. ఇది పౌలు భక్తుడు చేసినటువంటి ప్రపోజల్ బట్టి, బర్నబాకు చేసినటువంటి ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా చేసినటువంటి ఆలోచన బట్టి మనం నేర్చుకోవచ్చు. ఎక్కడెక్కడైతే మనం సంఘాలు స్థాపించామో, ఎక్కడెక్కడైతే మనం బోధించినటువంటి సంఘాలు ఉన్నాయో, తిరిగి ఆ సంఘాలను విజిట్ చేసి ఆ సంఘాలకు వెళ్ళి మరి ఒక్కసారి వాటిని విజిట్ చేద్దాం. ఇది పౌలు భక్తుడు చేసినటువంటి ప్రపోజల్, ఇద్దరు కలిసి చేసినటువంటి జర్నీని బట్టి. అయితే ఇక్కడ నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఉంది 37వ వచనంలో, అప్పుడు మార్కను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. బర్నబా ఏమి ఇష్టపడుతున్నాడంటే, ఇప్పుడు నేను మార్క్ అనేటువంటి మారు పేరు కలిగినటువంటి యోహానును వెంట తీసుకుని వెళ్దాం. దిస్ ఇస్ ద సెకండ్ జర్నీ. మొదటి జర్నీ ప్రారంభంలో కూడా ఈ మార్కను మారు పేరు కలిగినటువంటి యోహాను వెంటున్నాడు. అయితే రెండవ ప్రయాణము ప్రారంభించినప్పుడు కూడా పౌలు భక్తుడు చెప్పినటువంటి రెండవ ప్రయాణ ప్రారంభంలో బర్నబా ఒప్పుకొని ఒక మాట చెప్తా ఉన్నాడు, ప్రయాణాన్ని ప్రారంభిద్దాం, తిరిగి మనం ఏర్పాటు చేసిన సంఘాలను బలపరుద్దాం, వారందరికీ సువార్తను మరి ఒకసారి ప్రచురిద్దాం. అయితే ఒక చిన్న విన్నపం ఏం చేశాడంటే బర్నబా,
మార్కును మారు పేరు కలిగినటువంటి యోహానును నేను వెంట తీసుకొని వస్తాను అని చెప్పాడు. 38వ వచనం. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాకపోయి తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదు అని తలచెను. మనం ఇప్పుడే చదువుకున్నాం. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి యోహాను గురించి. పంపులియలో మన విడిచిపెట్టి వెళ్ళాడు. మన జర్నీ ప్రారంభించిన తర్వాత, స్వార్థ పరిచర్య ప్రారంభించిన తర్వాత, పరిచర్యను విడిచిపెట్టి తిరిగి వెళ్ళినటువంటి యోహాను మన వెంట అవసరం లేదు. ఇది 2 అభిప్రాయాలు. వెంట తీసుకుని వెళ్దాం అనేటువంటి అభిప్రాయం బర్నబా చెప్తా ఉంటే, స్వార్థ పరిచర్యను మధ్యలో విడిచి వెళ్ళినటువంటి యోహానును వెంట తీసుకుని వద్దు అనేటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అతని వెంట తీసుకుని వెళ్ళట యుక్తము కాదు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఉన్నటువంటి వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 39వ వచనంలో, వారిలో తీక్షణమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి అని రాయబడి. ఈ మాట వింటే చాలా ఆశ్చర్యం కలిగింది. పరిచర్యలో ఉన్నటువంటి వారు, ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి వారు, దేవుని కొరకు నిలవబడినటువంటి వారు, వాక్యాన్ని అనేక మందికి బోధిస్తూ సంఘాలను కట్టినటువంటి వారు, ఆత్మలను నిలబెట్టినటువంటి వారు, వీరిద్దరు కలిసి ఒక్క విషయంలో విడిపోవటానికి సిద్ధపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి మాటను వింటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడి ఉంది. అపోస్తలుల కార్య గ్రంథము 15వ అధ్యాయము 39వ వచనంలో, వారిలో తీక్షణమైనటువంటి వాదము కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయిరి అని రాయబడి ఉంది. తీక్షణమైనటువంటి వాదం, షార్ప్ డిసగ్రిమెంట్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. షార్ప్ డిసగ్రిమెంట్. ఒక వ్యక్తి విషయంలో ఇద్దరు దేవుని పరిచారకులు 2 అభిప్రాయాలు కలిసి అభిప్రాయ భేదముతో పరిచర్యలో విడిపోయినటువంటి సంఘటన ఇది. ఈ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. అపోస్తలుల కార్య గ్రంథంలో రాసినటువంటి లూకా మనుషుల్లో ఉన్నటువంటి ప్రతి ఎమోషన్ రికార్డ్ చేయడానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. మంచి మాత్రమే కాదు, చెడును రికార్డ్ చేయడానికి కూడా దేవుని నడిపింపు ఉంది. దేవుని పరిచర్లో నిలబడినటువంటి వారు, దేవుని ప్రేమను బోధిస్తున్నటువంటి వారు, క్షమాపణ గురించి చెప్తున్నటువంటి వారు, సిలువ సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఒక చిన్న విషయంలో తీక్షణమైనటువంటి వాదము కలిగి విడిపోయానని రాయబడి. వీరు విడిపోవటం గురించి ఇంకా చూసినట్లయితే, వారు విడిపోయి వేరై, బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిపోయాను. బర్నబా కుప్రాకు వెళ్ళిపోయాడు మార్కును వెంట పెట్టుకొని. పౌలు శీలను ఏర్పాటు చేసుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచుటకు సురియా కిలికియా దేశం ద్వారా సంచారం చేయొచ్చు ఉండను. ఇద్దరు విడిపోయారు. ఎవరి దేశాలు వారి, ఎవరి మార్గం వారికి. ఇద్దరు విడిపోవటానికి ఒక వ్యక్తి కారణం. ఈ వ్యక్తి ఎవరంటే మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను. యోహాను పెరిగినటువంటి కుటుంబం సామాన్యమైనటువంటి కుటుంబం కాదు. దేవుని పరిచర్యలో, తల్లి పరిచర్యలో, ప్రార్థనా పరిచర్యలో, ప్రేమించే పరిచర్యలో, వాక్య పరిచర్యలో, ఆహ్వానించేటువంటి పరిచర్యలో, సంఘంలో ఉన్నటువంటి పెద్దలను ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిచర్యలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మార్కు మారు పేరు కలిగినటువంటి యోహాను. అయితే పరిచర్యను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి మార్కు మారు పేరు కలిగినటువంటి యోహాను బట్టి ఇద్దరు గొప్ప పరిచారకులు బర్నబా మరియు పౌలు విడిపోయినట్లు మనం చూస్తాం. విడిపోయినటువంటి సంఘటన మనం చూస్తే మనం దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకోవాలో మనకు అర్థమవుతా ఉంటుంది. ఇది జరిగిన తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, కొలస్సీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, కొలస్సీ 4:10 రాసినటువంటి మాట ఏమిటంటే, నాతో కూడా చెరలో ఉన్నటువంటి అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు మీకు వందనములు చెప్పుతున్నారు అని రాయబడి ఉంది. సమీప జ్ఞాతి అంటే ఇంగ్లీష్ బైబిల్లో రాసినటువంటి మాట ఏమిటంటే కజిన్ అనేటువంటి మాట రాయబడి ఉంది. దీన్ని బట్టి ఈ మార్కు అను మారు పెరిగినటువంటి యోహాను బర్నబాకు కజిన్ అని రాయబడి ఉంది. బర్నబాకు రిలేటివ్. అయితే బర్నబా మార్కును వెంట తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడటానికి తన సహోదరుడు లేక రిలేటివ్ అనేటువంటి ఒక్కటే కారణమా, లేక బర్నబా ఆలోచించినటువంటి ఆలోచన ఏమిటి అంటే,
పడిపోయినటువంటి వ్యక్తిని తిరిగి నిలవబెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చిందేమో అని అనుకుంటూ ఉన్నాను. అందుకొరకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి వద్దాం. పౌలు భక్తుడు చెరసాలలో ఉండి 3 పత్రికలు రాశాడు. ఈ 3 పత్రికలు ఏమిటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలోమెను పత్రిక. ఈ 3 పత్రికలు కూడా పౌలు భక్తుడు చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రికలు. ఈ చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రికలలో కొలస్సీ పత్రికను ఒకసారి చూసినట్లయితే, కొలస్సీ పత్రిక అంటే అపోస్తల కార్యంలో వీరిద్దరు విడిపోయి వారి పరిచర్య ప్రారంభించిన తర్వాత ఈ కొలస్సీ పత్రిక రాయటానికి ఈ మధ్యలో దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. పౌలు భక్తుడి మొదటి పరిచర్య అయిపోయింది, రెండవ పరిచర్య జర్నీ అయిపోయింది, మూడవ పరిచర్య జర్నీ కూడా వస్తూ ఉంది. ఈ సమయంలో చెరసాలలో ఉన్నటువంటి పౌలు భక్తుడు రాసినటువంటి 3 పత్రికలలో పౌలు భక్తుడు మార్కును మారు పెరిగినటువంటి యోహాను గురించి రాశాడు. నా వెంట పరిచర్యలో ఉండటానికి ఇష్టం లేదు అని చెప్పినటువంటి పౌలు భక్తుడు ఈ మార్కును మారు పెరిగినటువంటి యోహాను గురించి రాసినటువంటి మాటలు మనం చదివితే దేవుడు మనకు బోధించేటువంటి పాఠాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలోనే రాయబడి ఉంది. 4వ అధ్యాయం 10వ వచనం. ఈ పత్రిక రాస్తున్నది నాతో కూడా చెరసాలలో, అంటే నాతో కూడా అంటే పరిశుద్ధమైన పౌలుతో కూడా చెరసాలలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయినటువంటి మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని రాస్తారు. అయితే పౌలు భక్తులతో పాటు చెరసాలలో ఉన్నటువంటి 2 వ్యక్తుల గురించి రాయబడి ఉంది. పౌలుతో పాటు చెరసాలలో బంధించబడినటువంటి వారు అరిస్తార్క్, ఇంకొక వ్యక్తి ఈ మార్కు అని పేరు కలిగినటువంటి యోహాను. ఈ మార్క్ అనేటువంటి మారు పేరు కలిగినటువంటి యోహాను బర్నబాకు సమీప జ్ఞాతి అంటే కజిన్ అని రాయబడి ఉంది. అంటే బర్నబాకు కజిన్ అయినటువంటి ఈ మార్క్ అని మారు పేరు కలిగినటువంటి యోహాను మరియు అరిస్తార్క్ కూడా పౌలుతో కలిసి చెరసాలలో బంధించబడి ఉన్నారు. పరిచర్యల నుంచి పారిపోయినటువంటి వాడు, పరిచర్యను మధ్యలో విడిచి వెళ్ళిపోయినటువంటి వాడు. ఏ వ్యక్తిని బట్టి 2 గొప్ప పరిచారకులు వారి పరిచర్యలో విడిపోయారో, ఇద్దరు కూడా ఇద్దరిలో ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధుడైన పౌలు రాసినటువంటి మాట ఏమిటంటే, ఇప్పుడు ఈ మార్కు నాతో కూడా చెరసాలలో ఉన్నాడు. బర్నబాతో కలిసి పరిచర్యకు వెళ్ళినటువంటి మార్కు పౌలు భక్తునితో కలిసి చెరసాలలో 10 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం. 10 years బిఫోర్ మొదటి పరిచర్య నుంచి మొదటి పరిచర్యలో తిరిగి వెళ్ళిపోయాడు. రెండవ పరిచర్య ప్రారంభంలో ఇతని నుండి పరిచారకులు విడిపోయారు. మూడవ పరిచర్య అంతములోనికి వచ్చిన సమయంలో మరొకసారి దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ మార్కు ఎక్కడ కనిపిస్తున్నాడంటే పౌలు భక్తునితో కలిసి చెరసాలలో కనిపిస్తా ఉన్నాడు. అయితే పౌలు మార్కును గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నాతో కూడా చెరసాలలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయినటువంటి మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. దాని తర్వాత రాసినటువంటి మాట, ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి అని పౌలు భక్తుడు చెప్తారు. ఎంత గొప్ప సంఘటన అండి. ఇతను నా వెంట వద్దు, ఇతడు మన వెంట పరిచర్యలో వద్దు అని చెప్పినటువంటి పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఈ మార్కును గురించి. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొంది ఉన్నారు అంటే పౌలు భక్తుడు అప్పటికే ఈ 10 సంవత్సరాలలో మార్కును గురించినటువంటి కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ మార్కు వచ్చినప్పుడు మీరు ఇలా ఉండండి అని. ఇంకా చెప్తున్నటువంటి మాట, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి అంటే, ఎవరైతే మార్కును మారు పేరు కలిగినటువంటి యోహాను చేర్చుకోలేదో, పౌలు భక్తుడు రెండవ జర్నీ ప్రారంభంలో ఈ యోహాను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అయితే 10 సంవత్సరాల తర్వాత ఆయనతో పాటు పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండి ఆయనతో పాటు చెరసాలలో ఉన్నటువంటి ఈ యోహాను గురించి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల మీరు చేర్చుకొనుడి. రెండవ పరిచర్య ప్రారంభంలో విడిచిపెట్టినటువంటి వాడు మూడవ పరిచర్య అంతంలో చెబుతున్నటువంటి మాట,
ఇతను మీరు చేర్చుకున్నాడు. నేనైతే మొదటి రెండో పరిచర్య ప్రారంభంలో నేను చేర్చుకోలేదు పరిచర్యలో భాగస్థుడిగా, కానీ ఇతనితో కలిసి పరిచర్యలో నడిచి అడుగులు వేసి ఒకేసారి ఇద్దరు కలిసి వీరందరూ కలిసి పర్సిక్యూషన్ అనుభవించి చెరసాలలో వేయబడిన తరువాత ఈ మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను పరిచర్యలో ఉన్నటువంటి కమిట్మెంట్ పాలు తెలుసు. ఎంతగా తెలుసుకున్నాడంటే మార్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు అతనిని మీరు చేర్చుకొనడి. రెండవ పరిచర్య ప్రారంభంలో నేను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు పరిశుద్ధాన్ని పౌలు. మూడవ పరిచర్య అంతంలో 10 సంవత్సరాల తర్వాత ఎలా ఈ మార్పు వచ్చింది? మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను గురించినటువంటి ఆ సాక్ష్యములో పౌలు భక్తుడు చెప్పినటువంటి సాక్ష్యంలో వచ్చినటువంటి మార్పు ఏమిటి? ఒకప్పుడు చేర్చుకోవద్దని చెప్పినటువంటి పౌలు భక్తుడు అపోస్తల కార్యంలో ఒకసారి మనం చూసినట్లయితే, అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాకపోయి తమ్మును విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదు అని తలచాను. నా పరిచర్యలో నా వెంట ఉండటం యుక్తం కాదు, మన వెంట ఈ యోహాను ఉండటం యుక్తం కాదు, ఈ రెండవ పరిచర్య ప్రారంభంలో తిరిగి వెంట తీసుకుని వెళ్ళటం యుక్తం కాదు అని పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట. ఆ మాటను బట్టి పౌలు బర్నబా వారు విడిపోయారు. వారి సొంత పరిచర్య ప్రారంభించుకున్నారు. వేరు మార్గాలలో వేరు ప్రదేశాల్లో ప్రారంభించారు. కలిసి చేసినటువంటి మొదటి పరిచర్య జర్నీ నుంచి రెండవ పరిచర్య ప్రారంభంలో గొప్ప పరిచారకులు ఇద్దరు విడిపోయారు. అయితే మొదటి టెస్టిమనీ ఈ మార్క్ అనే మారు పేరు కలిగినటువంటి యోహానుని బట్టి పౌలు భక్తుడి మొట్టమొదటి టెస్టిమనీ ఏమిటంటే, పంపులియలో పని కొరకు తమతో కూడా రాకపోయి తమ్ముని విడిచిన వానిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదు, మన పరిచర్యకు వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదు అని పౌలు భక్తుడు చెప్తూ ఉంటే, అదే పౌలు భక్తుడు 10 సంవత్సరాల తర్వాత కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో రాసినటువంటి మాట ఏమిటంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 4:10 నాతో కూడా చెరసాలలో ఉన్నటువంటి అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయినటువంటి మార్కును మీకు వందనములు చెప్పుతున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొంది ఉన్నారు. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకునడి, ఇతని వెంట పెట్టుకుని వెళ్ళుట యుక్తము కాదు. మొదటి టెస్టిమనీ, ఇతనిని పరిచర్యలో వెంట పెట్టుకుని వెళ్ళుట యుక్తము కాదు. మొదటి టెస్టిమనీ. 10 సంవత్సరాల తర్వాత అదే పౌలు భక్తుడు చెప్పినటువంటి టెస్టిమనీ ఏమిటంటే, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకునడి. ఈ గొప్ప మార్కులో వచ్చినటువంటి మార్కును మార్పు కలిగినటువంటి యోహానులో వచ్చినటువంటి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్లయితే, పౌలు భక్తుడు పరిశుద్ధుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనము. 5వ అధ్యాయము 13వ వచనం. మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, ఈ పత్రిక పేతురు భక్తుడు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక రాస్తూ పేతురు రాసినటువంటి మాటలు ఏమిటంటే, బాబేలులో మీ వలె ఏర్పరచబడినటువంటి ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుతున్నారు అంటే, నా కుమారుడైనటువంటి మార్కు మీకు వందనములు చెప్తున్నారు. బర్నబాతో పౌలు పరిచర్యను విడిచిపెట్టి బర్నబాతో వెళ్ళినటువంటి మార్కు ఈ 10 సంవత్సరాలు మొట్టమొదట మనం చదివాం. ప్రార్థనలో ఉన్నప్పుడు పేతురు వారి ఇంటికి వచ్చి వారితో చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, పేతురుకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆ రిలేషన్ బట్టి, ప్రార్థన అనుభవాన్ని బట్టి, వాక్య అనుభవాన్ని బట్టి, పౌలు భక్తులతో ఉన్నట్టు పేతురుతో ఉన్నటువంటి క్లోజ్నెస్ ని బట్టి మరి ఒకసారి ఈ మార్కును కలిగేటట్టు యోహాను పేతురు పరిచర్యలో పాలిభాగస్తుడయ్యాడు. ఈ 10 సంవత్సరాలు బర్నబాతో కలిసి పరిచర్య ప్రారంభించి నడిపించాడు. తిరిగిన పరిచర్య పౌలుతో కలిసి పేతురుతో కలిసి నడిపించాడు. అందుకొరకే పేతురు మొదటి పత్రికలో రాసినటువంటి మాట ఏమిటంటే, నా కుమారుడైనటువంటి మార్కు
పరిచారకుడుగా ఉన్నటువంటి ఈ మార్కు పేతురు ఒక మాటతో పిలుస్తున్నాడు, నా కుమారుడైనటువంటి మార్కు. పరిచారకుడు అని పరిచయం అయినటువంటి ఈ మార్కు కుమారునిగా మార్చబడ్డాడు. పేతురు భక్తుడి పరిచర్యలో మార్చబడ్డాడు. పేతురు సన్నిధిలో పేతురుతో పాటు వేసినటువంటి అడుగును బట్టి నా కుమారుడైనటువంటి మార్కు మీకు వందనములు చెప్పు. కుమారునిగా మార్చబడ్డాడు. పరిచయలో ఉన్నటువంటి వారి చేయి విడవలేదు. ఈ మార్కు చేసినటువంటి ఈ పరిచర్యను బట్టి మార్కు పేతురుతో కలిసి నడిచాడు. మార్కు పౌలు భక్తుడు చేతులు విడిచిపెట్టినప్పటికీ బర్నబాతో కలిసి పరిచర్యను కొనసాగి, పేతురుతో కలిసి పరిచర్య కొనసాగి. పౌలు ఇష్టపడలేదు, కానీ మార్కులో ఉన్నటువంటి ఏ సమస్య పరిచర్య నుంచి దూరస్తుని చేసిందో అదే సమస్యను ఎదుర్కొన్నటువంటి పేతురు మార్కును అర్థం చేసుకున్నాడు. యేసయ్యను 3 సార్లు బొంకి డినై చేసినటువంటి పేతురుకు మార్కు అర్థమయ్యాడు. పరిచర్య నుంచి వెనకడుగు వేసినటువంటి మార్కును పేతురు బాగా అర్థం చేసుకున్నాడు. ఎంతగా అర్థం చేసుకున్నాడంటే తన పరిచర్యలో తన ఆత్మీయ కుమారునిగా ఒక స్థానాన్ని ఇచ్చేటువంటి అంతగా అర్థం చేసుకున్నాడు. తన స్పిరిచువల్ లైఫ్ అంతగా మార్చాడు. తన స్వీయ అనుభవాన్ని బట్టి, తన ఆత్మీయ అనుభవాన్ని బట్టి, పేతురు తన ఆత్మీయ అనుభవాన్ని బట్టి తను బొంకి లేక దేవుని నిరాకరించినటువంటి స్థితి నుంచి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలతో తిరిగి వచ్చేటువంటి విధంగా ప్రార్థన చేసినటువంటి అనుభవంలోకి మార్చబడినటువంటి పేతురు మార్కును మార్చివేశాడు. హి వాస్ డినైడ్. ఒక సర్వెంట్ గా డినై చేయబడ్డాడు. పరిచర్యకు డినై చేయబడ్డాడు. అతని పరిచర్యలో మనతో వద్దు అని పౌలు భక్తుడు చెప్పాడు. అయితే పేతురు అతన్ని ఆదుకుని, పేతురు చేసినటువంటి పని ఏమిటంటే తన పరిచర్యలో కుమారునిగా, ఆత్మీయ కుమారుగా ఒక అనుభవాన్ని ఇస్తే, ఎంతగా పేతురు సన్నిధిలో పేతురుతో పాటు కలిసి ఆత్మీయ అనుభవాన్ని పెంచుకున్నాడు అంటే, దేవుని సన్నిధిలో ఎంతగా ఎదిగాడు అంటే, ఎవరైతే నిరాకరించారో, ఎవరైతే ఎక్కడైతే నిరాదరణకు గురయ్యాడో ఆయనతో కలిసి పరిచర్యలో పౌలుతో కలిసి చెరసాలలో ఉండి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ మార్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇతనిని చేర్చుకొనుడి అని. ఆయనను నిరాకరించవద్దు, ఈయనను మీరు చేర్చుకోండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పరిశుద్ధ అయినటువంటి పౌలుతో కలిసి ఫిలిప్పీ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఇందులో 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రాయు, నా జత పనివాడైనటువంటి మార్కు. ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్! పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా ఆత్మీయ కుమారుడు అని చెప్తున్నాడు. నిరాకరించినటువంటి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నా జత పనివాడైనటువంటి మార్కు అని చెప్తాడు. ఒకసారి నిరాకరించబడినటువంటి వాడు పౌలు అయిష్టత చూపించాడు. మనల్ని పరిచర్యలో మధ్యలో విడిచి వెళ్ళినటువంటి ఇతను మనతో వద్దు అన్న పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా జత పనివాడైనటువంటి మార్కు. పేతురు చెప్తున్నటువంటి మాట ఆత్మీయ కుమారుడు. జీవితంలో అనేక సార్లు మనం పడిపోయి ఉండవచ్చు, పరిచర్యలో పడిపోయి ఉండవచ్చు, ఆత్మీయ అనుభవాల్లో పడిపోయి ఉండవచ్చు, కానీ మార్కు దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. పౌలు విడిచిపెట్టాడు, కానీ మరి దేవుని సన్నిధిని మాత్రం పేతురు విడిచిపెట్టలేదు. ఈ స్వీయ అనుభవంలో నుంచి తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి ఇద్దరు గొప్ప పరిచారకులు బర్నబా మరియు పౌలు వారి పరిచర్యలో విడిపోయారు. ఇది మార్కులో ఎంత వేదనని మిగిల్చుంటుందో. ఎందుకంటే గొప్ప పరిచర్య కలిసి మొదటి జర్నీని ప్రారంభించి ముగించినటువంటి పరిచర్యను కూర్చి మార్కుకు తెలుసు. పౌలు బర్నబా కలిసి చేసినటువంటి పరిచర్య గురించి తెలుసు. అయితే వీరిద్దరు విడిపోతే మార్కు సంతోషించి ఉండకపోవచ్చు, పరిచర్యలో ఇంకా ఎదిగి ఉండొచ్చు. ఏ కారణం చేత గొప్ప పరిచారకులు విడిపోయారో ఆ కారణాన్ని, ఆ హేతుని తన హృదయం నుంచి తీసివేయటానికి పడిపోయినటువంటి మార్కు మారు పెరిగినటువంటి యోహాను తిరిగి నిలవబడ్డాడు. నిరాకరించినటువంటి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా తోటి జత పనివాడు. ఇతడు మన పరిచర్యలో వద్దు అనేటువంటి సాక్ష్యం నుంచి నా తోటి జత పనివాడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి మార్కు మారు పెరిగినటువంటి యోహాను.
పేతురు తన స్వీయ ఆత్మీయ అనుభవాన్ని బట్టి మారు పేరు యోహాను ఆత్మీయంగా బలపరిచాడు. పడిపోయినటువంటి వారు తిరిగి ఎలా నిలబడతారో గొప్ప ఆత్మీయ అనుభవం కలిగినటువంటి పేతురు భక్తుడు మారు పేరు యోహానును తన కుమారునిగా, తన ఆత్మీయ కుమారుగా నిలబెట్టాడు. ఈ 10 సంవత్సరాల జర్నీ తర్వాత తిరిగి పౌలుతో కలిసి పరిచర్యలో మరి చెరసాలలో ఉండటానికి ఇష్టపడ్డాడు. పర్సిక్యూషన్ కి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడ్డాడు. పరిచర్యలో నిలబడటానికి. అనేక సార్లు మనం ఆత్మీయంగా పడిపోవచ్చు, పరిచర్యలో పడిపోవచ్చు, ప్రార్థనా జీవితంలో పడిపోవచ్చు. కానీ మారు పేరు కలిగిన యోహాను ద్వారా మనం ఒక మంచి మాటను, మంచి వాక్యాన్ని, లేక మంచి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి అనుభవంలో పౌలు నిరాకరించినటువంటి అనుభవంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, పౌలు ఆ తోటి జత పనివాడు అనేటువంటి ఆత్మీయంలో మనం మారాలి. మన పరిచర్యలో పాలి భాగస్థుడిగా వద్దు అనేటువంటి పాలు నుంచి ఇతను ఆదరించుడి అనేటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి మారు పేరు యోహానుగా మనం మార్చాలి. ఇటువంటి గొప్ప అనుభవంలోనికి దేవుడు మనల్ని మార్చాలని, అటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలని వాక్యాన్ని ముగించుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు నాయన, మీ వాక్యంలో తండ్రి మేము నిలబడినటువంటి స్థితి, మేము పడిపోయినటువంటి స్థితులు స్పష్టంగా రాయబడి ఉంటాయి. మనుషుల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలే కాదు, మాలో ఉన్నటువంటి పడిపోయినటువంటి అనుభవాలను గురించి కూడా రాయబడి ఉంది. పౌలు భక్తుడు నిరాకరించాడు. బర్నబా అయితే పౌలు అని పేరు, మార్కు అని పేరు కలిగిన యోహానును వెంట తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయితే వారిద్దరి మధ్య దేవుని వాక్యంలో రాయబడి ఉంది, వాక్యంలో రాయబడి ఉంది, యేసయ్యా గ్రేట్ డిసగ్రిమెంట్. ఎంతగా అంటే పరిచర్యలో వారు విడిపోయేంతగా ఒకరినొకరు తండ్రి సొంత పరిచర్యలు ప్రారంభం. ఆయన దీనికి కారణమైనటువంటి మార్కుని గురించి మేము నేర్చుకున్నాం. మారు పేరుగా యోహాను గురించి మేము నేర్చుకున్నాం. ఎంతగా బాధపడి ఉంటాడు తండ్రి గొప్ప పరిచారకులు విడిపోవడం. తిరిగి 10 సంవత్సరాల తర్వాత పౌలు భక్తునితో ఆ పరిచర్యలో పాలి భాగస్థుడు, ఇతన్ని మీరు చేర్చుకునుడి అని తిరిగి చేర్చుకున్నాడు. పేతురు తన స్వీయ అనుభవంతో తండ్రి ఆత్మీయంగా లోబెట్టాడు. ఈరోజు మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. పడిపోయేటువంటి స్థితిలో ఉంటే ప్రభావ మమ్మల్ని నిలవబెట్టండి. ఏ వాక్యము తండ్రి మమ్మలను నిలవబెడుతుందో, ఏ వాక్యం మమ్మల్ని బలపరుస్తుందో, ఏ ప్రార్థన మమ్మలను బలపరుస్తుందో ఆయన అటువంటి ప్రార్థన, అటువంటి వాక్యము ఆయన మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు. అది ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. మేమందరం సంఘంగా కూడుకోవటానికి, మీ సన్నిధిలో ఉండటానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రార్థన రక్షకుడైన క్రీస్తు యేసు పెట్టి సమర్పిస్తున్నాము. ఆమేన్.